ఖర్గే కేసీ వేణుగోపాల్ తోటి సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. కొత్త మంత్రులకు ఏ శాఖలు కేటాయింపు, కార్పొరేషన్ చైర్మన్ల పదవులపై భర్తీపైన క్యాబినెట్లోకి మరో ముగ్గురికి ఛాన్స్ అని చెప్పేసి. ఇప్పటికే ముగ్గురు అయిపోయారు, ఇంకొక ముగ్గురికి ఇవ్వాలి. మరి ఈ ముగ్గురికి ఇప్పుడు ఇద్దామా తర్వాత ఇద్దామా? ఇప్పుడు తర్వాత ఇస్తే ఎలా ఉంటుంది, ఇప్పుడు ఇస్తే ఎలా ఉంటుంది? సో కాబట్టి అవి కూడా నీళ్ళ సోయి స్పెషల్ స్టోరీస్ ఎక్కడ వాటర్ ఎక్కడ వస్తుంది బ్రదర్, తొందరలోనే స్టార్ట్ చేస్తాం. సో ఇది ఖర్గేకి సంబంధించి ఖర్గే కేసీ వేణుగోపాల్ తోటి నా భేటీ అయ్యారు. ఇంకా వీళ్ళది కాంగ్రెస్లో ఎట్లుంటుంది, రిమోట్ వీళ్ళే ఉంటారు ముఖ్యమంత్రి మంత్రులు, రిమోట్ మాత్రం ఢిల్లీలో ఉంటుంది. వాళ్ళు ఢిల్లీలో రిమోట్ ఆన్ చేస్తే వీళ్ళు ఎట్లా ఆడితే అట్లా ఆడతారు అనమాట. ఏ ఛానల్ పెడితే ఆ ఛానల్ మారినట్టు వాళ్ళు ఎట్లా ఆడిస్తే వీళ్ళు అట్లా ఆడతారు. ఆ రకంగానే నడుస్తూ ఉంది వ్యవహారం కూడా. సో కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మంత్రులను తీసుకురు ముగ్గురిని, అది కూడా మన రాహుల్ గాంధీ చెప్పినటువంటి వాళ్ళకి మాత్రమే మంత్రి పదవులు వచ్చినాయి. వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ శాఖలు ఇవ్వాలనేది కూడా వీళ్ళ చేతులు లేదు, ముఖ్యమంత్రి చేతుల. పోయిండు మళ్ళీ ఢిల్లీకి పోయి ఇప్పుడు ఎవరెవరికి ఏ శాఖ ఇవ్వాలి, వాకడి శ్రీహరికి ఏమి ఇవ్వాలి, గడ్డం వివేక్కి ఏమి ఇవ్వాలి, మన అడ్లూరి లక్ష్మణ్ కుమార్కి ఏమి ఇవ్వాలి, ఏ శాఖలు ఇవ్వాలి. దాంతోపాటు ఇంకా 3 పోస్టులు ఖాళీ ఉన్నాయి కదా, పనిలో పని ఆ 3 కూడా ఇచ్చేస్తే అయిపోతుంది కదా, ఎవరికి ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి, ఈ రకమైనటువంటి చర్చ నడుస్తూ ఉన్నది. సో దానికి సంబంధించి ఢిల్లీకి పోతా ఉన్నాడు. ఇంకా కూడా ఇవాళ కూడా మళ్ళీ అక్కడనే ఉండి మాట్లాడేటువంటి అవకాశం కూడా ఉన్నట్టు కనపడతా ఉంది.